పాలమాట్ల గ్రామ యాదవ సోదర సోదరీమణులు, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ఈరోజు ఎంతో అద్భుతంగా శ్రీకృష్ణ విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాన్ని మన గ్రామంలో జరుపుకోవడం చాలా సంతోషం. మరి హోమాన్ని నిర్వహించి ఆ శ్రీకృష్ణుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి మరి ఎంతో చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అందరితో కూడా నాకు ఒకటే సూచన ఏంటంటే కలిసిమెలిసి ఉండండి. మీరు కలిసి ఉంటేనే మీకు బలం. ఈ మధ్య ఏదో చిన్న చిన్న గ్యాప్లు వచ్చినాయని విన్నా. కలిసి ఉండండి మంచిగా. ఎప్పుడైనా పాలమాట్ల గ్రామం చాలా యూనిటీగా ఎంతో బాగా కలిసి ఉండేటువంటి గ్రామం. నేను కూడా ఈ గ్రామాన్ని అనేక విషయాల్లో ఒక ఆదర్శ గ్రామంగా నిలిపే ప్రయత్నం చేశాను. ఆ రోజుల్లో మండలానికి ఒక్క గ్రామం మాత్రమే 100% సిసి రోడ్లు చేస్తామంటే ఆ రోజు నేను పాలమాట్ల గ్రామాన్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభిస్తాము, 2 సెంటర్లు పెట్టమంటే నంగునూరు ఒకటి పెట్టినా ఇక పక్కగా నమ్ముతుంది, పాలమాట్ల ఒకటి. అట్లనే ఎన్నో కార్యక్రమాలు. ఇలా ఊర్లో 4 లైన్ రోడ్ వేసి లైట్లు పెట్టించాలని చెప్పి ఆ రోజు నేషనల్ హైవేలో ముందస్తుగా పాలమాట్ల నుంచి సిద్దిపేట దాకా 4 లైన్ రోడ్ పెట్టించాం. ఆ లైట్లకు కూడా మొన్ననే డబ్బులు కట్టినాం. ఈ 2-3 రోజుల్లో మీ హైవే మీద లైట్లు కూడా వెలిగించే కార్యక్రమం కూడా చేస్తాం. అటు రింగ్ రోడ్ కూడా పాలమాట్లను ఆనుకొని అద్భుతమైన రింగ్ రోడ్ కూడా ఫామ్ చేసినాం. ఆ రింగ్ రోడ్ కూడా ఇంకా రేపు రాబోయే రోజుల్లో మన గ్రామానికి ఎంతో ఉపయోగపడుతుంది. మన గ్రామం నుంచి ఎటు వెళ్ళాలన్నా నలుదిక్కుల కూడా అద్భుతమైన హైవేలతోని ఈ గ్రామానికి ఎంతో మేలు జరిగే అవకాశం ఉంటుంది. గతంలో ఇంకోటి కూడా గుర్తొస్తా ఉండే. అసలు మా గొల్ల కుర్మలకు మొట్టమొదటి రూమ్ కట్టించి ఆడ బోర్ వేసి మోటార్ వేసి ఆ తొట్టి కట్టి ఆ గుట్ట మీద సౌలభ్యం చేశాను. మీకు వెళ్తుందో లేదో. ఆ రోజుల్లో ఎప్పుడో ఈ 15 ఏళ్ల కింద అందరు నా దగ్గరికి వచ్చి అడిగితే కరెంట్ లేదండి. పోల్ వేసి బుడ్డి పెట్టి లైట్ పెట్టి తొట్టి కట్టి బోర్ వేసి మోటార్ పెట్టి ఆడొక రూమ్ కట్టిస్తే గొర్రెల మేకలు ఆడ పండుకుంటానికి ఎంతో సౌలత్ కూడా ఆ రోజుల్లో మనం చేసుకున్నాం. అంటే ఒకసారి నా దగ్గరికి వచ్చి మా యాదవుల శ్మశాన వాటికి కట్టుకుంటామన్నా సాయం చేయని అడిగితే కూడా ఆ రోజు దానికి డబ్బులు ఇప్పించి యాదవులకు ప్రత్యేకమైన శ్మశాన వాటికి కూడా పాలమాట్ల గ్రామంలో చేసుకున్నాం. మన ఊర చెరువు అది నిండితే కళ. ఎన్నడో 10 ఏళ్లకు ఒక్కసారి నిండితే ఊర చెరువు నిండు. అటువంటి ఊర చెరువుకు కాళేశ్వరం నీళ్లు తెచ్చి ఎప్పుడు చూసినా ఊర చెరువు నిండు కుండలాగా బంగారం వల్ల పంటలు పండేటట్టు ఊర చెరువును కూడా కాళేశ్వరం నీళ్లు తెచ్చి అందించినాం. ఈ సంవత్సరం కూడా మళ్ళీ పోయినసారి పాపం రైతులు బతిలాడితే దండం పెడితే తవ్విచ్చిండు. ఇప్పుడు కూడా మెల్లగా దండాడి మళ్ళీ ఊర చెరువుకి ఇప్పుడు నీళ్లు తెచ్చుకోవాలి. తెస్తాం, తప్పకుండా తెస్తాం. సో అట్లా ఎన్నో కొన్ని మంచి కార్యక్రమాలు జరిగినాయి, ఇంకా కూడా జరగాలి. ఆనాడు కేసీఆర్ గారి విధంగా గొర్రె పిల్లలు ఇచ్చే కార్యక్రమం చేపట్టింది. 2nd ఫేజ్ కొన్ని అయినాయి, కొన్ని ఆగినాయి. ఆనాడు కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారంటే మేము రాగానే పైసలు ఇస్తాం మీ బ్యాంకులలో, మీరు మస్తు కొనుక్కోవచ్చు అన్నారు. 100 రోజులు ఇస్తామన్నారు. ఇప్పుడు 800 రోజులైనా సప్పుడు కూడా లేదు. కానీ ఇలా మాటలు ఇచ్చింది కానీ మాట తప్పింది. మహిళలకు ఆనాడు 200 పెన్షన్ ఉంటే కేసీఆర్ 2000 చేస్తా అంటే బీడీలు చేసే వాళ్ళకు, ముసలోళ్లకు, భర్త చనిపోయిన వాళ్ళకు 200, 2000 బరాబర్ చేసి కేసీఆర్ గారు ఆ రోజు ఇచ్చారు. 4000 చేస్తామని మాట ఇచ్చిండ్రు. ఇవాళ 4000 వచ్చిన పరిస్థితి అయితే లేదు. మహిళలకు 2500 అన్నారు. తప్పుడు లేనే లేదు. బట్ ఏది ఏమైనా మరి పాలమాటలు అంటే నాకు ప్రత్యేకమైన ప్రేమ. ప్రతి సంవత్సరం వడ్ల కొనుగోలు కేంద్రం నేనే వచ్చి ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాను. ఒక 15 ఏళ్ళు చేస్తున్నాను. ఎప్పుడు లారీలు వస్తలేమని ఫోన్ కొడితే నేను వచ్చి లారీలు తెప్పిస్తుంది. సంచులు వస్తలేమంటే సంచులు పంపుతుంది. ఏ రోజు కూడా ఇబ్బంది రానియప్పులే. మక్కల కొనుగోలు కేంద్రం పెట్టి వడ్ల కొనుగోలుకే చుట్టూ 4 ఊళ్ళో పాలమాటలకు వచ్చే చేయలేదా మనం? 4 ఊళ్ళో వచ్చి ఇక్కడ అమ్ముకునేంత సౌలభ్యం చేసినాం. అసలు మంచినీళ్ళ కోసం బాల వికాస కేంద్రం ఫస్ట్ ఏదో పెట్టించిన పాలమాటలు పెట్టించిన. ఫస్ట్ సెంటరే పాలమాటలు పెట్టి తర్వాత అన్ని ఊళ్ళు మండలం అంతా పెట్టించిన. మొట్టమొదటి బాల వికాస కేంద్రం కూడా
పాలమాకులు పెట్టిస్తే మీ అందరు క్యాన్లు కూడా కొన్ని ఇచ్చినాయి అనుకుంటూ లేదో మీకు ఇంటింటికి మాత్రం అయిపోయి ఇప్పుడు చాలా రోజులు పడిపోవచ్చు కానీ అప్పట్లో క్యాన్లు పంపించిన ఇంటింటికి క్యాన్లు పంపించిన బుగ్గలు పంపిన ఉపాధి హామీ పోయిన వాళ్ళకి క్యాన్ అదేంటో మంచినీళ్ళకి బాటిల్ పంపినాం టిఫిన్ బాక్స్ ఇట్లా ఎవరికి అవసరం ఉన్నా మా అక్క చెల్లెలు కొంతమంది పుట్టు మిషన్లు ఇప్పియాలి పుట్టు శిక్షణ కేంద్రం పెట్టించి భర్త చనిపోయిన వాళ్ళకు కొంతమంది పేద మహిళలకు సొంత డబ్బులతోని కుట్టు మిషన్లు కూడా ఈ గ్రామంలో ఇప్పించడం జరిగింది. అంటే ఎన్నో కొన్ని కార్యక్రమాలు నిరంతరం ఒక ప్రత్యేకమైన శ్రద్ధతోని ఈ పాలమాక గ్రామాన్ని చక్కగా అభివృద్ధి చేసుకున్నాం. ఇంకా ఏమన్నా మిగిలిపోయినా నేను మీ సేవలో ఎప్పుడు ఉండే ఉంటా. తప్పకుండా ఈ గ్రామం అంటే నాకు ప్రత్యేకమైన ప్రేమ. రాబోయే రోజుల్లో కూడా అవునవా సాయిలు అప్పుడు తప్పిపోయి 15 రోజులు కొరికాడు. దాని కూడా తెలంగాణ ఉద్యమంలో పోతే పెద్ద పరిశానం పెట్టింది మనకి 5 రోజులు వచ్చింది సాయిలు 15 రోజులు పోయి మళ్ళీ వచ్చిండు మా సాయిలు. అట్లా ఎన్నో మంచి కార్యక్రమాలు చేసుకున్నాం. ఇంకా ఏదైనా ఉన్నా కూడా ఉంటే కూడా తప్పకుండా ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈ గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకుందాం. మా యాదవ సోదరులకు సోదరీమణులకు కలిసి ఉంటేనే బలం, కలిసి ఉంటేనే మనం గౌరవం దొరుకుతుంది. ఏదైనా చిన్న చిన్నది ఉన్నా కులంలో కూర్చొని మాట్లాడుకోండి, మంచిగా కలిసిమెలిసి ఉండండి, గౌరవాన్ని ఇంకా పెంచుకోండి. దేనికైనా నేనున్నా, మీకు అన్ని రకాలుగా సహకారం ఇస్తా. ఈ గ్రామానికి మీకు నా సంపూర్ణమైన సహాయ సహకారాలు ఎప్పుడు కూడా మీకు ఉంటాయి. తప్పకుండా మళ్ళీ మన కేసీఆర్ ప్రభుత్వం వస్తుంది. ఇంకేమైనా మిగిలిపోయినవి ఉంటే కూడా తీర్చే బాధ్యత నాది. అందరికీ నమస్కారం. జై తెలంగాణ. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.